నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. దేవాదాయ శాఖలో 500 పోస్టులు భర్తీ. ఆనం పొదుపు వివోఏ నుంచి లేడీ డాన్ కా అరుణ. హత్య రాజకీయాలకు పాల్పడుతున్న కావలి మాజీ ఎమ్మెల్యే. పక్కా గృహాల అవినీతిలో విచారణ జరపండి. చంద్రబాబు రైతుల పక్షపాతి. క్రీడలతోనే మానసిక ఉల్లాసం. రాష్ట్రంలో దేవాదాయ శాఖలో 500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పోస్టులను ప్రస్తుత ప్రభుత్వం భర్తీ చేస్తుందని, దేవాదాయ శాఖ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తి చేస్తున్నామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఆయన మంజూరు చేసినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయనటువంటి ప్రభుత్వం గతిన 5 సంవత్సరాలు నిలిచిపోయింది. ఈరోజు 500 ఖాళీలు ఉన్నాయి అనేక విభాగాల్లో మా శాఖలో. వీటన్నిటినీ భర్తీ చేయండి, భర్తీ చేసి దేవాదాయ శాఖని పటిష్టవంతమైనటువంటి శాఖగా దీన్ని రూపుదిద్దండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు దాదాపుగా 500 మంది ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి ఇవాళ మా శాఖ సంకల్పించింది. దీనికి తగ్గట్టుగా ఇవాళ నివేదికలను తయారు చేస్తున్నాం. ఇప్పటికే మాకు రాష్ట్ర ఫైనాన్స్ వాళ్ళు కానీ జిఏడి కానీ క్లియరెన్స్ ఇచ్చింది. త్వరలోనే వీటి నియామకాలకి ఆలోచన చేస్తాము, తప్పకుండా చేయడం జరుగుతుంది. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చాక ఆలయాలని పునర్నిర్మాణం చేసే కార్యక్రమం, అలాగే ధూపదీప నైవేద్యాలను ఎక్కువ చేసే కార్యక్రమం చేశాం. మేము చేస్తే దానిలో ధూపదీప నైవేద్యాలను చూస్తే 2015వ సంవత్సరం నుంచి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2500 రూపాయలతో మొదలు పెడితే ధూపదీప నైవేద్యం 5000కి మళ్ళీ రెండోసారి ఆయనే పెంచాడు. ఇప్పుడు ఈ 5000 రూపాయలని 10,000కు పెంచి 2004 జూన్ మాసం తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకొని దాదాపు 66,27,00,000 రూపాయలు సంవత్సరానికి మాకు అదనపు భారం పడుతున్నా ఈ ప్రభుత్వం పేద బ్రాహ్మణులకి, పేద అర్చకులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా ఇందులో 5,211 మంది ఇవాళ ధూపదీప నైవేద్యం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా అనేక ఆలయాల నుంచి మాకు అప్లికేషన్లు వస్తున్నాయి, పరిశీలనలో ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో ఈ పరిశీలన పూర్తి చేసి మరింత మందికి ధూపదీప నైవేద్యాన్ని తీసుకురావాలనేది మా యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలయాల్లో పాలక వర్గాలను వేసేటప్పుడు అనేక రకాల ప్రజాస్వామ్య విధానంలో, రాజ్యాంగ విధానంలో రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ రిజర్వేషన్ల ప్రక్రియలోకి అతి తక్కువ మంది ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ, నాయీ బ్రాహ్మణులు కానీ, ఆయా గ్రామాల్లో తక్కువ కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని పాలక వర్గాల్లోకి తీసుకోవడం అవకాశం తక్కువగా ఉందని గుర్తించినటువంటి కూటమి నాయకత్వం ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టాం. కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణులను, నాయీ బ్రాహ్మణులను ఇద్దరికి ప్రతి పాలక వర్గంలో కూడా మేము సభ్యులుగా ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తామన్నాం. జీవో విడుదల చేశాం. గతంలో 7 మంది ఉంటే దాన్ని 9 చేశాం. 9 ఉన్నటువంటి ఆలయాలని 11 చేశాం. 11 ఉన్న ఆలయాలని 13 చేశాం. 13 ఉన్న ఆలయాలని 15 చేశాం. ఈ విధంగా ఇద్దరిని వాళ్ళకి కలుపుతూ మిగిలిన వాళ్ళతో పాటు ఈ ఇద్దరిని కంపల్సరీగా, తప్పనిసరిగా వాళ్ళని ఎంపిక చేసుకోవాలి ప్రతి పాలక వర్గంలో అని జీవో ఇచ్చి చట్టాన్నే సవరించాం. వట్టి జీవో ఇవ్వడం కాదు, ఒక మెమో ఇచ్చి సరిపెట్టడం కాదు. శాసనసభలో, శాసన మండలిలో దేవాదాయ శాఖ ప్రక్షాళనలో భాగంగా చట్టాన్ని మార్పు చేసి, చట్టంలోనే దీన్ని రూపాంతరం చేసి మేము ఆదేశాలు ఇచ్చి ఆ చట్టాన్ని ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఆలయంలో ఇవాళ ఈ యొక్క రాజపత్రాన్ని మేము తీసుకొచ్చి శాసనసభలో చట్టం చేసినటువంటి ఈ పత్రం ద్వారా దీనిలో ప్రతి ఆలయం పాలక మండలిలో ఒక బ్రాహ్మలు, ఒక నాయీ బ్రాహ్మణులు ఉండే విధంగా తీసుకురావడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క విధానం. చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చేటువంటి ఆలోచన. అదేవిధంగా ఇవాళ నాయీ బ్రాహ్మలు, వాళ్ళకి పెద్దగా పారితోషికం రాదు. అన్ని ఆలయాల్లో వాళ్ళకి, నాయీ బ్రాహ్మలకి ఆదాయం ఉండదు. కొన్ని మధ్య తరహా పెద్ద ఆలయాల్లో మాత్రం వాళ్ళు తలనీలాలు ఇచ్చేవాళ్ళు,
మొక్కుబడులకు వచ్చేటువంటి వాళ్ళు కట్టేటువంటి టికెట్ వాళ్ళకే ఇచ్చిన కొంతమందికి 20,000 రూపాయలు కూడా రావడం లేదు ఆదాయం. మరి అటువంటి వాళ్ళని కూడా గుర్తు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు తక్కువ వచ్చినా సరే ప్రతి నాయీ బ్రాహ్మణులు ఆలయాల్లో తలనీలాలు ఇచ్చేటువంటి క్షౌర వృత్తి చేసేటువంటి వాళ్ళకి 25,000 రూపాయలు కనీస పారితోషికం ఉండాలని చెప్పి ఆ యొక్క ఆదేశం ఇచ్చాం. దీనికి నిధులు సమకూరుస్తున్నాం. ఈ రాష్ట్రంలో అనుకోని విధంగా భగవంతుణ్ణి, అలాగే హిందూ ధర్మాన్ని, ఆచారాలను రాజకీయ వైకుంఠపాళిలోకి లాగేటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం. గడిచిన సంవత్సరం రోజులుగా కూటమి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అనేక విధాల రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజలని కాపాడడంతో భగవత్ ఆలయాలను కూడా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆయన నిర్ణయం. మొట్టమొదటగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని పరిపాలనకు వచ్చే రోజే ఆయన సనాతన ధర్మాలని, ఆచారాలని కాపాడుతాము, హిందూ ధర్మాలతో పాటు అన్ని మతస్థులను కూడా గౌరవిస్తాం మేము అని చెప్పేటువంటి కార్యక్రమం చేశాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతిపక్ష హోదాకి అర్హత రానటువంటి నాయకుడు ఇవాళ నేను ప్రతిపక్ష నాయకుడిని అంటాడు. హిందూ మతం మీద నీకు గౌరవం లేకపోవచ్చు కానీ హిందువులను అందరినీ అవమానపరిచే విధంగా, హిందువులు నిరంతరం ఆరాధించేటువంటి ఆలయాల మీద నీ రాజకీయ క్రీడని నడపాలని చూసేటువంటి నీ విధానం ఇవాళ బాధాకరంగా ఉంది. ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పాలి. ఇప్పటికి అనేక దఫాలుగా మీరు చేసినటువంటి నింద ఆరోపణల్లో కేవలం దేవాలయాల మీద, దేవాదాయ శాఖ పైన, దేవాలయ పాలక మండళ్ల మీద నిరంతరం మీరు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరొక ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆలయాల పట్ల, ముఖ్యంగా హిందువులు నిరంతరం కొలిచేటువంటి దేవుళ్ల పట్ల, దేవాలయాల పట్ల, ఆ యొక్క ఆగమ శాస్త్రాల పట్ల ఇవాళ ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇది ప్రతి ఒక్కరూ గమనించారు. రాష్ట్ర ప్రజలందరూ చాలా గొప్పగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ఆధ్యాత్మికతని పెంపొందించేటువంటి, హిందుత్వాన్ని ప్రచారం చేసేటువంటి, సనాతన ధర్మాలు, ఆచారాలకు కట్టుబడినటువంటి విధానాలు గత ప్రభుత్వంలో లేవు. ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రారంభించి తొలి 9 మాసాల్లోనే అనేక విధాలుగా ఆలయాలను ప్రక్షాళన చేసినటువంటి ప్రభుత్వం ఇది. నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి. అందుకనేనేమో ప్రతిపక్షం దేవాదాయ శాఖ పట్ల, ఈ యొక్క ఆచార వ్యవహారాల పట్ల, నిత్యం జరిగేటువంటి ధూపదీప నైవేద్యాల పట్ల, మరి ఆధ్యాత్మికత ఉట్టిపడేటువంటి కైంకర్యాల పట్ల ఒక ద్వేషభావాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పైనుంచి కింద వరకు, ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఇవాళ దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈ వ్యవస్థని నిరంతరం విమర్శల పాలు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. తీస్తే మద్యం కుంభకోణం, భూదోపిడి, రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు. నీ ముఖార విందాన్ని శాసనసభలో చూడలేమని చెప్పి పక్కకు పంపించారు. రాష్ట్ర ప్రజలే పంపించారంటే నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా నీకు స్థానం లేదని చెప్పకనే చెప్పారు. పులివెందుల ప్రజలు తప్పు చేశారంటావే కానీ నేను ఏదో పొరపాటు చేస్తే నన్ను ప్రజాస్వామ్యంలో పక్కన పెట్టారు నా ప్రజలను నువ్వు ఒప్పుకోవటం లే. ఈ రోజుకి నువ్వు ఒప్పుకోవట్లే. ప్రజలు తప్పు చేశారు, వ్యవస్థలు తప్పు చేశాయని అంటున్నావు. ఇది ఎక్కడి విధానం అని అడుగుతున్నావు. ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీ, అవినీతి, ఇవన్నిటినీ ప్రజల మనసుల్లో నుంచి తుడిచివేయడానికి కొత్తగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టావు. నీది ఇప్పుడే కాదు, ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ అనేది. నీ మీదకి నేరుగా ఏదైనా ఒక ఆరోపణ వచ్చినా ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం నీకు లేదు. డైవర్షన్ పాలిటిక్స్తో ఇవాళ అందరి మనసుల్లో నుంచి ఒక్కసారిగా నిన్ను మర్చిపోవాలంటే ఏం చేయాలి అంటే, దైవాన్ని దూషిస్తే, దైవ కార్యక్రమాల మీద బురద జల్లితే అందరూ ఆ వైపు చూస్తారు, నా వైపు చూడకుండా అనేటువంటి తప్పుడు ఆలోచన ఇది. అందుకనే ఇవాళ ఈ యొక్క దైవ దూషణ పట్ల నువ్వు ఆకర్షితుడు అయ్యావు.
దాని పక్కనే దానివైపే నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ మేము ఏం తప్పు చేశాం? మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజే నిర్ణయం తీసుకున్నాం, మేము చెప్పిన కార్యక్రమాలు చేయాలని. 95% మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని విషయాలని పూర్తి చేశాం. మేము చెప్పినటువంటి ఆలయాల ప్రక్షాళనలో భాగంగా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డుని వేస్తామన్నాం. ఇటీవలనే దాసరి శ్రీనివాసులు గారు రిటైర్డ్ సీనియర్ IAS అధికారి, వారిని అధ్యక్షతగా పెట్టి ఆ బోర్డుని నామినేట్ చేసి ఇటీవలే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జీవోలు కూడా విడుదలైనవి. అలాగే 50,000 ఆదాయం పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకి గతంలో 10,000 రూపాయలే వాళ్ళకి పారితోషికం ఉంటే దాన్ని 15,000 రూపాయలు పారితోషికంగా ఆనాడు మేము ఎన్నికల్లో ప్రకటించాం. వచ్చిన తర్వాత 15,000 రూపాయల పారితోషికాన్ని ఆ యొక్క అర్చకులకి ఇస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళకందరికీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి 15,000 రూపాయలని పంపించడం జరుగుతుంది. 50,000కు తక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో నిరంతరం పూజా కైంకర్యాలు జరగాలి అని అంటే జీతభత్యాలు సరిపోక ఆయా ప్రాంతాల్లో అర్చకులు పూజలు చేయడం లేదని తెలిసి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం, ఈ పథకాన్ని ప్రారంభించాం. ఇది ఎవరో చేసింది కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ధూపదీప నైవేద్యాల కింద 2,500 రూపాయలు పారితోషికం మొదలుపెట్టాం. తర్వాత మళ్ళీ ఆయన హయాంలోనే రెండవ దఫా ముఖ్యమంత్రి అయ్యాక 2,500ని 5,000కు పెంచి ఇవ్వడం జరిగింది. 5,000 ఇవాళ సరిపోవడం లేదని అంటే 10,000కు పెంచి ప్రతి ధూపదీప నైవేద్యం గతంలో ఇచ్చినవి కానీ ఇప్పుడు అదనంగా ఇచ్చేటువంటి వాటికి కానీ 10,000 రూపాయలకు పెంచి ఇవాళ నిధులు విడుదల చేస్తున్నాం. జీవోను విడుదల చేసి గత పాలక వర్గానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్ద మనిషి కరుణాకర్ రెడ్డి, నువ్వు నాస్తికుడు అని ఆనాడే చెప్పారు అందరూ. నీకు దైవం మీద దృష్టి లేదు, కేవలం అధికారం ఉందని చెప్పే అహంకారంతో మీ నాయకులు నువ్వు పాలక వర్గాల పగ్గాలు చేపట్టి ఆ భగవంతుని యొక్క నిరంతర పూజాది కార్యక్రమాలని క్షీణింపజేయడానికే నువ్వు ఆనాడు పనిచేసావనేది ఇవాళ ప్రతి ఒక్కరూ నమ్మినటువంటి మాట. నీవు నీ కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కార్యక్రమాల్లో ఏ విధంగా దోపిడీ చేశారో, దోపిడీకి గురయ్యాయో ఆ దేవస్థాన వ్యవహారాలన్నీ అందరికీ కళ్ళకు కట్టినట్టే కనపడ్డాయి. లడ్డు కల్తీ ఎక్కడి నుంచి జరిగింది అనేది విచారిస్తే లడ్డు కల్తీ జరిగింది వాస్తవం అనేది బయటపడింది. దాని మీద నివేదికలు వచ్చాయి, కమిషన్ల రిపోర్ట్లు వచ్చాయి. చర్యలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం. సాక్షాత్తు ఎన్నికలకు ముందు 600 కోట్ల రూపాయలు తిరుమల దేవుని యొక్క డబ్బుతో కొత్త సత్రాలు కట్టాలని చెప్పి ఉన్న సత్రాలను పడగొట్టింది నువ్వే కదా. ఎన్నికలకి ఇంకా 4 మాసాలు ఉందనంగా ఉన్న భవనాలను కూల్చి 600 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచావంటే నిజంగా భవనాలు నిర్మించడానికా, లేకుంటే ఆ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టేయడానికా? ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి కార్యక్రమంలో మీ అవినీతి బయటపడుతూ ఉంది. ప్రతి దానిలో గత పరిపాలనలో జరిగినటువంటి తప్పుడు విధానాలన్నీ ఇవాళ ఆలయాల్లో బయటకు వస్తూ ఉంటే వాటిని సరిచేసేటువంటి ప్రయత్నంలో గడిచిన 12 మాసాలుగా నిరంతరం తలమునకలై ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పి నిరంతరం తప్పిస్తున్నటువంటి ఆయనకి మేము కూడా తోడై మరింత ఒత్తిడి చేస్తూ ఈ ఆలయాలని, ఈ ధర్మాన్ని కాపాడడానికి మాకు కూడా సూచనలు ఇవ్వండి, మమ్మల్ని నడిపించండి అని మేము కోరుతూ ముందుకు వస్తూ ఉంటే ఒక్కటొకటిగా మేము చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ హిందూ ఆలయాల మీద, హిందూ పాలక వర్గాల మీద, ఆలయాల కమిటీల మీద, కమిటీ చైర్మన్ల మీద నీ భాష, నువ్వు వాడేటువంటి పదజాలం దేన్ని సూచిస్తాయి? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ మీకు? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించి లేడేటా నిరుపేద స్థాయి నుంచి కోట్లకు పడకనెత్తిందంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎంతో కసి సంపాదించాలన్న తపన ఉంటే కానీ ఈ స్థాయికి చేరుకునే అవకాశం లేదు. అయితే ఈ లేడీటా నిడుగుంట అరుణ ఎంచుకున్న మార్గమే వక్ర మార్గమని ఛానల్ 9 పరిశీలనలో తేలింది. ఒక మనిషి ఎదిగేందుకు ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగా తాను ఒక్కొక్కడిని తొక్కుకుంటూ పైకొచ్చినట్టు ఒక్కొక్క మెట్టులో దౌర్జన్యాలు చేస్తూ అరుణ లేడీ డాన్ గా ఎదిగింది. అరుణపై ఛానల్ 9 ఫోకస్.
నిడిగుంట అరుణ అలియాస్ దిశ అరుణ పుట్టింది కోవూరు మండలం నెల్లూరుకు కూతవేటి దూరంలో ఉన్న పడుగుపాడు. నిడిగుంట నరసింహులు కుమార్తె అరుణ. పెద్ద పడుగుపాడు దళితవాడలో నిడిగుంట అరుణ చిన్నప్పటి నుంచి కాస్త యాక్టివ్గా ఉండటం వల్ల పొదుపు మహిళలతో తిరుగుతూ పొదుపు సంఘాల్లో వివోఏగా ఆమె చేరింది. ఆమె పని పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళల పొదుపు గ్రూపులు సక్రమంగా పొదుపు చెల్లిస్తున్నాయా లేదా, నిరక్షరాస్యులకు రికార్డులు సక్రమంగా చూసుకోవడం, ఎవరైనా పొదుపులో బకాయిలు పెడితే వెంటనే వారిని మోటివేట్ చేసి ఈ డబ్బులు బ్యాంకుకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగంలో అవకతవకలకు పాల్పడటం, పొదుపు మహిళల డబ్బులు తినివేయటంతో 2020లో ఆమెపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో వివోఏ ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు. అనంతర పరిణామాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని ఒవేరు గ్రామంలోని తువార చంద్రశేఖర్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. వివాహం జరిగిన 45 రోజుల్లోనే భర్త బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో నిడిగుంట అరుణ కాస్త యాక్టివ్గా ఉండటంతో వెంకటగిరిలో మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె సర్టిఫికెట్లలో అతని పేరే ఉంటుంది. ఆమె వైఫ్ ఆఫ్గా వెంకటగిరి వ్యక్తిని చూపిస్తోంది. వెంకటగిరి భర్తతో ఏడాదిలోపే విభేదించి తిరిగి పుట్టింటికి వచ్చేసింది. వెంకటగిరి భర్త ఈమె ప్రవర్తన నచ్చక అప్పట్లో బడిత పూజ చేయటంతో ఈమె చెయ్యి విరిగింది. అక్కడి నుంచి తిరిగి పుట్టింటికి చేరుకున్న అరుణ సమాజంపై కసి పెంచుకుంది. ఎలాగైనా తాను ఓ వెలుగు వెలగాలని నిర్ణయించుకుంది. అప్పట్లో దిశా చట్టం ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు కొలువు తీరాయి. దీనికోసం వైసీపీ ప్రభుత్వంలో దిశ కౌన్సిలింగ్ నెంబర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరుణంలో అరుణకు ఓ కౌన్సిల్ నెంబర్గా స్థానం దొరికింది. దీన్ని ఆసరాగా తీసుకుని తాను ఎదగాలని నిర్ణయించుకున్న అరుణ అధికారులకు, రాజకీయ నాయకులకు దగ్గరవుతూ చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తూ ఒక గ్యాంగ్ను నడిపే స్థాయికి వచ్చింది. నెల్లూరు ఎస్పీగా ఉన్న విజయారావుకు ఆమె దగ్గరైంది. దిశ కౌన్సిలింగ్ మెంబర్లకు, పోలీసులకు ఒకేసారి సమావేశాలు నిర్వహించడం, అరుణ తనదైన శైలిలో సమావేశాల్లో మాట్లాడటం, ఇలా ఎదుగుతూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకుంది. నెల్లూరు జిల్లాలో నిడిగుంట అరుణ దిశ అరుణగా వెలుగొందింది. అప్పట్లో అనేక సెటిల్మెంట్లో ఆమె పాల్గొనటం, రాజకీయ నాయకులకు పరిచయం కావటం, రౌడీ షీటర్లకు ఎప్పుడు అందుబాటులో ఉండటంతో రోజు రోజుకు ఆమె ఆర్థికంగా ఎదుగుతూ అధికారుల్లో, రాజకీయ నాయకుల్లో లాబియింగ్ చేస్తూ రాష్ట్ర స్థాయికి ఎదిగింది. ఎవరైనా సొంత ఖాళీ చేయాలన్నా, ఆస్తి తగాదాలున్నా అరుణ గ్యాంగ్తో వెళ్లి సెటిల్ చేస్తూ ప్రైవేటు సామ్రాజ్యాన్ని విస్తరించింది. దీంతో రాష్ట్ర సచివాలయాలు సైతం ఆమె ప్రభ వెలుగొందింది. వైసీపీ ప్రభుత్వంలో అనేక మంత్రులతో సంబంధాలు పెంచుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హోంమంత్రి అనిత కాన్వాయ్లో సైతం అరుణ కారు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తిరుగుతూ పరిచయాలు పెంచుకుంది. ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాది కాలం కూడా అరుణ లాబియింగ్ కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే రౌడీ షీటర్, జీవిత ఖైదు అనుభవిస్తున్న అవిలాల శ్రీకాంత్ కు దగ్గరైంది. ప్రేమాయణం సాగింది. శ్రీకాంత్ తనకు కాబోయే భర్తగా గూడూరు, నెల్లూరు ప్రాంతాల్లో పరిచయం అయింది. శ్రీకాంత్ నేర సామ్రాజ్యానికి అరుణ నాయకత్వం వచ్చింది. ఈ నేపథ్యంలోనే అరుణ, ఇద్దరు శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్ శ్రీకాంత్ పెరోల్ కోసం ఇచ్చిన లేఖలు రిజెక్ట్ అయినా తన లాబియింగ్ పలుకుబడిని ఉపయోగించి జీవిత ఖైదు అనుభవిస్తున్న అవిలాల శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చే స్థాయికి చేరింది. అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పిన పెరోల్ రాలేదంటే బ్యూరోక్రాట్స్ దగ్గర అరుణ పరపతి ఆ స్థాయికి చేరింది. ఈ తరుణంలోనే అరుణకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ వ్యవహారం బయటకు పొక్కటంతో ఊసలు లెక్క పెడుతోంది. అరుణపై రాష్ట్రం లోతైన దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్కు సిఫారసు చేశామని, తమ లేఖలను తిరస్కరించారని ఆ లేఖను ఎమ్మెల్యే పాసం సునీల్ బయటపెట్టారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరస్కరించిన లేఖను ఛానల్ 9 కు పంపారు. ప్రస్తుతం హోంశాఖలో అరుణ కోవాట్లపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. అరుణ బాధితులపై కూడా పోలీసులు ఫిర్యాదు సేకరించే పనిలో పడ్డారు. కావలి వెళ్లి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి మోర్చుకోలేక కావలిలో హత్య రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని జలదంకి మండలం మాజీ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి నిరసనగా జలదంకి మండలం 9వ మైల్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దిష్టిబొమ్మతో భారీ శవయాత్ర చేసి దహనం చేశారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి చెందిన అన్నవరం క్వారీలో మాజీ ఎమ్మెల్యే కొంతమందిని రౌడీలను తీసుకువచ్చి తన అనుచరులతో డ్రోన్ కెమెరా ద్వారా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆచూకీ తెలుసుకుని హత్య చేయించాలనుకోవటం దుర్మార్గపు చర్య అన్నారు. ఈరోజు బ్రాహ్మణకాక పంచాయతీలోని 9వ మైల్లో ఈరోజు మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారిని మొన్న అన్నవరం కస్టర్లో డ్రోన్ కెమెరాలు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన వారికి సంఘీభావంగా ఈరోజు బ్రాహ్మణకాక పంచాయతీ మొత్తం మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరూ మోకమ్మడిగా వచ్చి ఈరోజు ఇక్కడ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఆ రబడీ మూకలను కూడా కొరవండి ఇద్దరిని కాకుండా వాళ్ళని కూడా మొత్తం అరెస్ట్ చేయాలి. ఈరోజు ఈ సంస్కృతికి నాంది పలకాలి. ఈ యొక్క బ్రాహ్మణకాక పంచాయతీలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే, కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే. ఈ రోజు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళ కావలి నియోజకవర్గంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాడంటే వేణుగోపాల్ రెడ్డికి ఆ రోజు పేరు వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం 3 నెలల్లోనే కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి ఇవాళ జిల్లాలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుంటాడు. చూర్చి ఓరవలేక నువ్వు యొక్క హత్య చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము బ్రాహ్మణకాక పంచాయతీ ప్రజల తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం. నువ్వు ఏ హక్కు మీద నిన్న ఏదో నెల్లూరులోనే ఆడజేరి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నారు. ఇలా కషణ మీద పోవడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి? డోర్ కెమెరాలు సమాచార చట్టం ఉంది. సమాచార చట్టం ప్రకారం పెట్టుకో. ఏదైనా ఉంటే లొసుకుని ఉంటే డిపార్ట్మెంట్ ద్వారా పోయి నువ్వు చేపించుకో. కానీ నీకు ఏ హక్కు ఉందని ఏదో మేమే పెట్టాం, మేమే డ్రోన్ కెమెరాలో పెట్టాం అంటానికి నీకు ఏ హక్కు ఉంది? ఏ రైట్ ఉంది? నీ మనుషులే, ప్రతాప్ రెడ్డి మనుషులే. నువ్వు పంపించిన వాళ్ళే మా వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి క్లియర్గా పోలీసు ముందు మేమే ప్రతాప్ రెడ్డి పంపించాడు. ప్రతాప్ రెడ్డి వస్తే అడ్డొచ్చి వాళ్ళు నరకమన్నారు. జలదంకి పోలీసు వారు కత్తులు తీసుకొని చూపించారు. ఇంకేడ మీకు బుద్ధి లేదు. ఏదో మీరు బోటుకొని చేస్తారు, నాటకం చేయాల్సిన అవసరం మా కృష్ణారెడ్డికి పట్టలేదు, అంతకన్నా మాకెవరికి పట్టలేదు. నువ్వు ఈరోజు మంచి మనిషిని హతమార్చాలంటే దానికి ఆయన మంచి మనిషి, ఆయన అంచెలంచెలుగా ఎదిగిన మనిషి, ఆయనకి సపోర్ట్ చేయాలని, ఆయన లక్ష్యంగా ఉండాలని, అందుకోసం మేము అందరం ఈరోజు ఇక్కడికి రావటం, ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కానీ, కావలి డిఎస్పీ గారు కానీ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఇంకా మేము ఇంకా అంతా కావాలని కూడా ముట్టడిస్తాం. ఎంత బ్రాహ్మణకాక పంచాయతీ జలదంకి మండలం ప్రజలందరూ మిమ్మల్ని ముట్టడిచ్చేదానికి ఇచ్చేస్తారు. వెంటనే యాక్షన్ తీసుకొని మీరు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి మేమందరం తరఫున మోకమ్మడిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అదే కాకుండా నిన్న అదే విషయం కాకుండా నిన్న ఇది మాట్లాడారు. ఇది ఆయన జలదంకి ఎంపీపీగా ఏదో రౌడీజం చేశాడు, గోండాయిజం చేశాడు, అందరినీ భయభ్రాంతులు గుర్తు చేసే వ్యక్తి అని చెప్పి మీరు కావాలని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆయన 8 మంది ఎంపీటీసీలు గెలుచుకుంటే ఆ రోజు 5 మంది ఎంపీటీసీలు ఎంపీపీ కావాలంటే ఆయన హక్కు. ఆయన గెలుచుకునే 8 మంది ఎంపీటీసీలు పట్టుకొని ఆయన ఆ రోజు మండలానికి ప్రెసిడెంట్ అయ్యాడు. అది రౌడీజం కాదు. ఆయన గెలుచుకున్నాడు, కష్టపడ్డాడు. ఆ రోజు మాగంట పార్వతమ్మ గారు ఆయనకి ఎంపీపీ టికెట్ ఇచ్చింది. ఆ రోజు పోరాటం చేసి ఆయన ఎంపీపీ గెలిచారు. కానీ ఆయన రౌడీజం చేయాల్సిన కర్మ లేదు. ఆయన అంచెలంచెలు కష్టపడి ఈ బ్రాహ్మణకాక అగ్రాలను పుట్టి ఎంతో కష్టపడి వ్యవసాయం కానీ అన్ని కష్టాలు పడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు. అందుకని గుర్తుపెట్టుకోండి, కబద్దారు ప్రతాప్ రెడ్డి. ఈ రోజు ఎప్పుడైనా ఒక మంచి పని చేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పొందడానికి ఆయన నిద్ర లేకుండా పనిచేస్తుంటే అది చూసి నువ్వు వారలేక నువ్వు ఎన్నో నీ అనంతపురం రౌడీలు తీసుకొని వచ్చి కావాలంతా కరెంటు బాగుంటే ఆయన ముందు ఎన్నో చేయాలని చూస్తున్నావు. కానీ ఇంక నుంచి మేము అండగా ఉంటాం. కావ్య కృష్ణారెడ్డి ఎన్నుముక బ్రాహ్మణకాక పంచాయతీ జలదంకి మొత్తం కాపలా కాసుకుంటాం మేము. నువ్వేం చేయలేవు. ఎన్ని జన్మలు ఎత్తిన ఆయన కృష్ణారెడ్డి నిర్ణయించాం. కబద్దార్, జాగ్రత్తగా పనిచేసుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకో ప్రతాప్ రెడ్డి. అందుకని మేము అందరి తరఫున ప్రతాప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురంలో వైసీపీ పాలనలో ఈ గ్రామానికి సంబంధించిన ఈదూరు యోహన్ గృహ నిర్మాణాల విషయంలో అవినీతికి అక్రమాలకు పాల్పడి చెల్లా యానాదులకు గిరిజనులకు అన్యాయం చేసినట్లు గ్రామస్తులు మీడియా సమావేశంలో వివరించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ప్లాట్లు కేటాయించి గృహ నిర్మాణాలు జరపడం పట్ల స్థానిక గ్రామస్తులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఈ అక్రమాలను జిల్లా మండల ఉన్నతాధికారులకు గ్రీవెన్సల్ ద్వారా తెలిపినప్పటికీ పట్టించుకోలేదని వారు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా
మా మల్లికార్జునపురంలో చల్లా యానాదులు, అదేవిధంగా యానాదులు 24 ఇళ్ళు ఈదూరు ఏహోన్ అని అతను కాంట్రాక్ట్ తీసుకొని 6 పిల్లర్లు వేయాల్సి ఉంటే వాటికి 4 పిల్లర్లు వేసి వాటికి పింతి బీమా పోసి వాళ్ళ కాడ ₹1,00,000 అదేవిధంగా 90,000 80,000 బిల్లులు తీసేసుకున్నాడు. మేము హౌసింగ్ ఏ దగ్గరకు పోతే సార్ ఇదేంది ఇంత అమౌంట్ తీసేసి ఉండరు, వాళ్ళు ఇల్లు ఎట్టు కట్టుకోవాలని అడిగితే అయ్యా వాళ్ళు వైసీపీ ప్రభుత్వం మొత్తం కూడా ₹1,00,000 80,000 90,000 మొత్తం డబ్బులు డ్రా చేసుకుంటారు, ఇంక వాళ్ళకైతే బిల్లులు రావని కూడా చెప్పడం జరిగింది. మేము దాన్ని ఎంఆర్ఓ దృష్టికి హౌసింగ్ దృష్టికి తీసుకుపోయాము. ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ చేసాము. ఏంటంటే వాళ్ళని గిరిజనుల్ని యానాదుల్ని ఈదూరు ఏహోని బెదిరిస్తుంటే మేము ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. హౌసింగ్ ఏ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఏహోను మీ దుక్కున్న చోట చెప్పుకోండి, మమ్మల్ని ఏం పీకలేరు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఈ అధికారులు వచ్చి కూడా మా మల్లికార్జునపురంలో కూడా సర్వే చేసి వాళ్ళు నిర్ధారణ చేశారు, ఇది నిజంగా అవినీతి జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినా ఎస్ఐ మీద కానీ అదేవిధంగా హౌసింగ్ ఏఏ మీద కానీ జిల్లా హైకోర్టులో కేసు వేసి వాళ్ళ మీద చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు. దీన్ని మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఖండిస్తూ ఉన్నాము. వాళ్ళకి రావాల్సినటువంటి 24 ఇళ్ళకి చల్లా యానాదులకి గిరిజనులకి వాళ్ళకి మొత్తం ఆ బిల్లులు ఇచ్చి వాటిని బండబోసే విధంగా కూడా అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, మా మల్లికార్జునపురం నుంచి మూలకొండ దెబ్బకు పోయే కొంతమంది రైతులు పోతా ఉంటారు దారి అన్నమాట. అది ఆ దారిని కూడా వాళ్ళు వైసీపీ నాయకులు ఈదూరు ఏహోన్ అని అతను కూడా ఆ దారిలో కూడా ఒక పక్క ఇల్లు తెచ్చుకొని దాన్ని ఇల్లు కట్టించుకొని తర్వాత వైసీపీ కార్యాలయం పెట్టుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా దాన్ని చర్చిగా మార్చేశాడు. ఇప్పుడు ఏంటంటే చర్చిగా మార్చుకొని జరుగుతూ ఉంది. దాన్ని అధికారులు దాని మీద నేను జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడి నుంచి మండల ఆఫీస్ కూడా ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కూడా వచ్చి మా మల్లికార్జునపురంలో సర్వే చేసి నిర్ధారణ చేసుకున్నారు, దీన్ని తీసేయాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. దీని మీద ఇంతవరకు నేను కలెక్టర్ కాడికి పోయి కూడా 3 నెలలు జరుగుతుంది, ఇంతవరకు కూడా దీని మీద చర్య తీసుకోలేదు. ఈ అధికారులు స్పందించి దీని వెంటనే ఆ చర్చను తొలగించి ఆ పోయేటువంటి పేద రైతులు కానీ అందరికీ చాలా దానివల్ల చాలా ఇబ్బంది, దారికి అడ్డంగా కట్టేస్తున్నారు, దానికి చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని తొలగించాలని చెప్పి కూడా నేను సిపిఎం పార్టీ తరఫున అదేవిధంగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కూడా డిమాండ్ చేస్తాను. దీన్ని తీసేంత వరకు కూడా నేను మల్లికార్జునపురం ద్వారా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఈదూరు ఏహోన్ అనే అబ్బాయి కేవలం చల్లా యానాదుల మీద ఈ ప్లాట్ల వ్యవహారంలో చాలా ఇబ్బందిగా వ్యవహరించి గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల ప్లాట్లలో తను ఆ యానాదులు కవరగిరి మల్లి అనే అబ్బాయికి మందు పోపించి ప్లాట్ బలవంతంగా ఆ పట్టా కాగితం తీసేసుకొని 1,35,000 అమ్ముకున్నాడు. ఈరోజు ఆ కవరగిరి మల్లి అనే అబ్బాయి పిల్లకాయలు 9 మంది పిల్లకాయలు అబ్బాయికి, ఆ పిల్లకాయలు మొత్తం ఈ రోజు వీధిని పడి ఉన్నారు. ఆ అబ్బాయి వచ్చేసి బయట ఊరికి పాపం పనులకని వెళ్ళిపోయాడు, ఉండడానికి ఇల్లు లేక. ఈ విధంగా ఆ కవరగిరి మళ్ళీ అయితే కాకుండా జగనన్న ప్లాట్లలో చాలా ప్లాట్లు తీసుకొని సేల్స్ లో పెట్టుకున్నాడు ఆ అబ్బాయి. అధికారుల దృష్టికి ఈ విషయం గత 8 నెలల నుంచే అధికారుల దృష్టికి తీసుకుపోతున్నారు కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. దీని గురించి అధికారులు స్పందించి చల్లా యానాదులకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము పోరాడుతున్నాము. చల్లా గిరిజనులకి మామూలు గిరిజనులకి న్యాయం జరగాలని మేము పోరాడుతూ ఉన్నాము. ఎక్కడ మేము మీటింగ్కి వెళ్ళినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నాడు, యానాదుల్ని మోసం చేయొద్దు అని చెప్తూనే ఉన్నాడు. ఆ మాట మేము గుర్తుపెట్టుకొని ఈదూరు ఏహోన్ అనే వ్యక్తి మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే యానాదులను అతను అతి దారుణంగా మోసం చేశాడు కాబట్టి అధికారులు కాడికి పోయాం, జిల్లా కలెక్టర్ కాడికి పోయాం, అర్జీలు ఇస్తున్నాము, కంప్లైంట్ ఇస్తున్నాము, కానీ ఏ అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తాం అని చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఈ సోమిరెడ్డి దత్తత గ్రామం మల్లికార్జునపురం కాబట్టి అధికారులు యానాదులందరికీ న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. 25 ప్లాట్లు బినామీ పేరు మీద బిల్లులు తీసేసుకున్నాడు, 25 లక్షలు స్కామ్ చేస్తున్నాడు. ప్లాట్లు కూడా 20 ప్లాట్ల దాకా అతని దగ్గరే పెట్టుకొని పట్టాలు పెట్టుకొని యానాదులకు ఇవ్వకుండా ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో 2 ప్లాట్లు ఇల్లులు 2 అమ్ముకొని తింటా ఉన్నాడు. కాబట్టి దీని మీద అధికారులు యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు అండగా నిలవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోవూరులో పడుగుపాడు ముదువర్తి సొసైటీ సహకార సంఘాల చైర్మన్లు త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహకార సంఘాలు బ్యాంకింగ్ రంగం, విత్తనాలు, ఎరువులు వంటి వాటిల్లో ఎలాంటి సమస్యలు రాకుండా అభివృద్ధి దిశగా పరిచయాలన్నారు. పడుగుపాడు సహకార సంఘం నుంచి ఇటీవల పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడం జరిగిందని, ఎంతో అభివృద్ధి పదంలో ఉందన్నారు. ముఖ్యంగా
డెల్టా ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గానికి ఈ ప్రాథమిక సహకార సంఘాలు రైతులకి ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ ప్రతి ప్రాథమిక సహకార సంఘానికి కూడా 10 మందికి సహాయం చేసే వాళ్ళని చూసి ఇక్కడ మనం సీనియర్ని అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా రైతులకి అండగా ఉంటారని, రాబోయే రోజుల్లో వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనైతేనేమి, విత్తనాలు, ఎరువులు ఏదైనా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రైతులు ఈ అండగా సపోర్ట్ గా నిలబడతారని చెప్పి ఆ నమ్మకం నాకుంది. తప్పకుండా మీరందరూ కూడా రైతులకి సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పడుగుపాడు సొసైటీ గురించి నేను చాలా ఎక్కువ వినున్నాను. ఎందుకంటే ఇక్కడ జట్టి రాజగోపాల్ రెడ్డి మన పెన్నా డెల్టా చైర్మన్ దీన్ని చాలా అభివృద్ధికి తీసుకొచ్చారు. ఎందుకంటే మొన్న కూడా మనం ఈ ప్రాథమిక సహకార సంఘం తరఫుని ఒక పెట్రోల్ బంక్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎంతో అభివృద్ధిలో ఉన్న ఈ సహకార సంఘాలని ఇంకా శ్యామన్న ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. అదే విధంగా డైరెక్టర్లు కూడా అందుకు సహకరించి అధికారులతో రైతులతో సమన్వయపరుచుకొని రాబోయే రోజుల్లో ఈ సొసైటీని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ముదిబట్టి సహకార సంఘం కూడా ఇదే మాదిర ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి అనడానికి మీరు ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే మొన్ననే మనకు అందరికీ అన్నదాత సుఖీభవ రావడం జరిగింది. అంతకు ముందు మనకి రబీ సీజన్ లో కూడా వరి ప్రొక్యూర్మెంట్ చేసుకొని 24 గంటల్లో మనకి అకౌంట్లలో అమాలీలతో సహా డబ్బులు పడడం జరిగింది. ఇప్పుడు కూడా మినిస్టర్ గారితో అయితే ఇది వరకు ఈ సీజన్ లో తీసుకోలేదు అని చెప్తున్నారు. కానీ మనము మినిస్టర్ గారితో, సీఎం గారితో అందరితో మాట్లాడుతున్నాము. ఇప్పుడు కూడా మనకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. నాకు తెలిసి మనకి ప్రభుత్వం సహకరిస్తుందనే అనుకుంటున్నాను. రైతులకు అందరికీ కూడా త్వరలోనే శుభవార్త చెప్పాలని చెప్పి అందరినీ అడగడం జరుగుతుంది. అందరికీ లెటర్స్ కూడా పెట్టాము, మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కాబట్టి అదే విధంగా మనకి ఇంతకు ముందు మీకు దాన్ని నిలిపివేశారని చెప్పి తెలిసింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొని వస్తున్నారు, రైతులకి అండగా ఉండాలని చెప్పి. ఎందుకంటే దాని గురించి మీకు తెలుసు అనుకుంటాను. ధాన్యాన్ని మీరు ఆరు నెలల వరకు గోడౌన్స్ లో నిల్వ చేసుకోవచ్చు. దాని మీద మీకు రుణాలు వస్తాయి. అదే విధంగా దాని తర్వాత కూడా నామినల్ ఇంట్రెస్ట్ తోటి రుణాలు కూడా వస్తాయని చెప్పి చెప్తున్నారు. అది ఈ రోజు పేపర్ కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో రైతులకి అది కూడా అండగా ఉంటుంది మన ప్రభుత్వంలో అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రైతులకి మంచి రోజులు వచ్చాయి. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రద్దు చేసిన అనేక పథకాలని మళ్ళా తెలుగుదేశం పార్టీ పునరుద్ధరించడమే కాకుండా నిరంతరం రైతులకి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం, అదేవిధంగా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ ఉత్పత్తుల్ని అమ్ముకునే దానికోసం ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయాలన్నిటి కూడా రైతుల సోదరులను కూడా గమనించి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలన్నీ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈరోజు పడుగుపాడు సొసైటీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ సభ్యులు వేమారెడ్డి శ్యామసుందర్ రెడ్డి గారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారికి అభినందన తెలియజేసుకుంటూ అదేవిధంగా 2 సభ్యులు కూడా ఎంపిక చేయడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కోవూరు శాసనసభ్యులు వారు నిరంతరం రైతు సేవలో ఉండే, ఎందుకంటే ఆయన ఉదయం నుంచి పొలంలో పోవడం తప్ప వేరే పని ఉండదు. నిరంతరం కూడా సేద్యం చేస్తూ రైతు సమస్యలపై పూర్తి అవగాహన శ్యామప్రసాద్ రెడ్డి గారి ఎంపీ చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్యామన్న కూడా గతంలో జీటీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఇంకా సొసైటీ చైర్మన్ ఏ విధంగా అయితే సొసైటీని అభివృద్ధి చేశారో అదేవిధంగా పరుగుపాడు సొసైటీని శ్యామసుందర్ రెడ్డి గారు కూడా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఎవరున్నా లేకపోయినా ఇక్కడ సీఓ గోవర్ధన్ రెడ్డి గారు ఈ సొసైటీ
అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆశీస్సులతో వారి సహకారంతో శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈ సొసైటీని అభివృద్ధి పదం నడిపించాలని కోరుకుంటూ ముఖ్యంగా శ్యామానికి ఒక చిన్న సూచన. ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడడం శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అలవాటు. దాన్ని కొంచెం తగ్గించుకొని వచ్చిన రోజులకి శాంతియుతంగా వాళ్ళ సమాధానం చెప్పి ఒక సంతృప్తి కూర్చొని కోరుకుంటూ అదేవిధంగా ముఖ్యమంత్రి సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని, మంచు క్రీడాకారులు రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కల ద్వారకానాథ్ నేతృత్వంలో యూనిక్ సన్ రైజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను విజయభాస్కర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర నేత కోటంరెడ్డి గిద్దరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడాకారులుగా రాణించాలన్నారు. నెల్లూరులో రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు స్టేట్ లెవెల్ అండర్ 15 బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో మన ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, స్టేట్ బ్యాడ్మింటన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న కాల ద్వారకనాథ్ గారి ఆధ్వర్యంలో యునిక్స్ వారి స్పాన్సర్షిప్ తరఫున ఈరోజు నెల్లూరులో మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈరోజు అండర్ 15 బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగింది. దానికి రూరల్ ఎమ్మెల్యే గారి తరఫున రూరల్ గిరిధిరెడ్డి గారు, సిటీ తరఫున మన మంత్రి గారు పొంగూరు నారాయణ గారి తరఫున నేను వచ్చి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్స్ ఇక్కడ ఫైనల్స్ ఇక్కడ జరగడం అనేది చాలా ఆనందదాయకం. ఇక్కడి నుంచి స్టేట్ లెవెల్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్కి ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిపోవడం అనేది మన నెల్లూరుకి గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. మారుతున్నటువంటి కాలానుగుణంగా మనం ఎన్నో మార్పులు చూసాం, ఎంతో ఆధునికతగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి గతంలో పూర్వంలో ఏ విధంగా అయితే క్రీడల కోసంగా ఒక క్రమశిక్షణతోటి ఒక నిబద్ధతతోటి ఏదైతే గ్రౌండ్స్ని కోర్ట్స్ కాడికి పిల్లలు వచ్చే ఒక క్రమశిక్షణతో కానీ మంచి ఆట తీరు కానీ అదేవిధంగా క్రమశిక్షణతో కానీ ఈ యొక్క కోచింగ్ తీసుకొని వాళ్ళ ప్రతిభను ఏదైతే ఇమిడింపు చేసుకోవడానికి చేస్తున్నటువంటి టోర్నమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈరోజు జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటుంది. మేము పిల్లలందరినీ కోరుకునేది ఒకటే, క్రమశిక్షణతో కూడినటువంటి శిక్షణ మీరు ఎప్పుడూ కూడా మరవకుండా మీరు మీ పట్ల ఒక శ్రద్ధతో మీరు ముందుకు నడిచినట్టయితే ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ మీకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము అందరం కలిసి ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి తీసుకుపోయి విజయభాస్కర్ గారిని వేదిక మీద నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పక్షాన కోరుతున్నాం, బ్యాడ్మింటన్ క్రీడాకారుల పక్షాన కోరుకుంటున్నాం, అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. ఎంతో కొంత కొంచెం శ్రద్ధ తీసుకుని, ఎందుకంటే గౌరవ మంత్రివర్యుల గారికి ఈరోజు ఎన్నో కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ వస్తున్నాయి, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో స్కూల్స్ కూడా ఈరోజు డెవలప్ చేస్తున్నారు. నిజంగా కూడా చాలా సంతోషం. ఎంతో కొంత నెల్లూరు రోజుల్లో కూడా కొంచెం దాంట్లో ఎంతో కొంత 10 పైసలు 20 పైసలు ఇవ్వని వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.